ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూలై 14వ తేదీ సోమవారం తులారాశి వారికి ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మనం ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క తులారాశి వారు జూలై 14వ తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అసలు మీరు ఏమనుకుంటే ఏం జరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, వివిధ రాశుల్లో గ్రహాలు సంయోగం అన్ని రాశుల వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం నవగ్రహాల్లో చెడు చేసే గ్రహంగా, క్రూర గ్రహంగా చెప్పుకునే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని రాశి అయిన కుంభరాశిలో రాహు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తెస్తుంది. అయితే శనికి రాహువుకి ఉన్న మైత్రి కారణంగా, అంటే ఫ్రెండ్షిప్ అంటే స్నేహం కారణంగా రాహువు కొన్ని రాశుల వారిని కటాక్షించబోతున్నారు. కుంభరాశిలో రాహు సంచారం ఈ యొక్క జూలై నెల నుంచి కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అది ఆగస్టు వరకు ఉంటుంది. కుంభరాశిలోనే వీరి యొక్క సంచారం సాగుతుంటుందన్నమాట. అయితే ప్రస్తుతం రాహువు కనుక, అంటే ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే రాహువు వివిధ రాశుల వారికి డబ్బుల మూటలను ఇస్తూ వారి యొక్క జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాడు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాహు కారణంగా ప్రస్తుతం లబ్ధిని పొందుతున్న కొన్ని రాసుల్లో ఒకటి ఈ తులరాశి. అయితే తులరాశికి సంబంధించి ఇప్పుడు మనం గోచర పరంగా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులరాశి వారికి కుంభరాశిలో రాహు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ప్రస్తుతం తులరాశి వారు రాహు యొక్క అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రయోజనాలను, అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ను పొందుకోబోతున్నారు. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం మీకు మంచి రోజులు కొనసాగుతున్నాయి. ఖర్చులు బాగా తగ్గిపోతున్నాయి. తులరాశి వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. రాహు కారణంగా తులరాశి జాతకులు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు తులరాశి వారు. ఈ సమయం మీకు శుభప్రదంగా ఉండబోతుందని చెబుతున్నారు పండితులు. ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి పదోన్నతులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు సైతం పూర్తవుతాయి. అన్ని విధాలా ఇది వీరికి కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు. కొత్తగా అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు ఈ సమయంలో. ఇక స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి రాబోతూ ఉంది. జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది తులరాశి వారు. ఇప్పుడు పడుతున్న కష్టానికి డబ్బులు కష్టపడితే రాబోయే రోజులో కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించబోతున్నారు. అది ఎలా అంటే, మీరు వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ మీలో ఎవరైతే ఎంచుకున్నారో, ఇది ఉద్యోగస్తులకు వర్తించదండి, ముందే చెప్తున్నాం. ఎవరైతే మీలో వ్యాపారం కానీ వృత్తిని కానీ ఎంచుకుని అదే రంగంలో కొనసాగుతూ స్టిల్ నౌ ఇప్పటికే కొనసాగుతూ ఉన్నారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో చాలా కలిసి రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఎదగబోతున్నారు. జీవితంలో ఖచ్చితంగా మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయండి. ఈ రాబోయే జూలై రోజులు ఏదైతే ఉన్నాయో, ఈ జూలై నెల నుంచి చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మరింత కలిసి రాబోతుంది. ఈ మంత్ మాత్రమే కాదండి, మున్ముందు ఈ సంవత్సరం లోపు కూడా ఖచ్చితంగా మీరు ఎదిగేందుకు అవకాశాలు చాలా అంటే చాలా ఎదురవుతాయండి. మీరు వాటిని కరెక్ట్గా గుర్తించి వాటిని యూజ్ చేసుకున్నట్లయితే, వాటిని వాడుకున్నట్లయితే ఏవైతే అవకాశాలు వస్తాయో వాటిని మీరు యూజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అవి మీకు ఒక పూల బాటగా, రేపటి జీవితానికి ఈ యొక్క అవకాశాలు ఒక పూల బాటగా మీకు తయారవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు కనుక, అంటే ప్రజెంట్ ఆల్రెడీ, అంటే కొత్తగా స్టార్ట్ చేసే వ్యక్తులకు సంబంధించి కాదండి, ఆల్రెడీ బిజినెస్లో ఆ యొక్క రంగంలో కొనసాగుతున్న వ్యక్తులు అయితే ఖచ్చితంగా మీకు కలిసి రాబోతుంది. వృత్తిపరంగా మీరు ఆదాయాన్ని చూస్తారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు మీకు నష్టాలు రావచ్చండి, కానీ ఇక్కడ నుంచి మీ జీవితంలో జరిగే అద్భుతం, మిరాకిల్ నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని చెప్పాలి. ఇక అదృష్టం మీకు బాగా కలిసి రాబోతుంది. అండ్ ఎందుకు అని అంటే,
ఎవరైతే తులారాశి వారు నిరంతరం కష్టపడి కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఇప్పటికీ దాని మీదే బేస్ అయ్యి ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే కష్టపడతారో అటువంటి తులారాశి వారికి మీకు అధిపతిగా ఉన్న శుక్రుడి యొక్క బలం మీకు తోడవుతుందండి. మీ యొక్క మెయిన్ రీజన్ ఇదే. గ్రహాల అనుకూలత వల్ల కేవలం మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్నందువల్ల ఈ రెండు తోడవటం వల్ల మీకు కలిసి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఈ సంవత్సరం తిరిగే లోపు మీ జీవితంలో మార్పులు వస్తాయంటున్నారు పండితులు. ఇది మేం చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, ఖచ్చితంగా దైవానుగ్రహం, గ్రహాల యొక్క అనుకూలత, మీ కష్టం ఇవన్నీ తోడవటం వల్ల మీ జీవితంలో మార్పులు వస్తున్నాయి. అది కూడా అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డ వ్యక్తికి మాత్రమే. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు అనుకుంటారు, మేము చెప్తున్నాం కదా ఇది నిజంగా జరుగుతాయని. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వంతు ప్రయత్నం చేసి మీరు ముందు స్టెప్ వేస్తేనే గ్రహాలు అనేవి అనుకూలత స్టార్ట్ అవుతుంది. దైవ బలం, దైవానుగ్రహం మీకు అప్పుడే మాత్రమే లభిస్తుంది. ఎటువంటి మన ప్రయత్నాలు లేకుండా, ఏ విధంగా కష్టపడకుండా అన్ని డబ్బులు వచ్చేయాలి, మేము బాగుపడిపోవాలి, డబ్బు రావాలి అని అనుకుంటే కూర్చున్న చోట కూర్చున్నంత మాత్రాన, అదే అంటారు కదండి, ఎక్కడి గొంగళి అక్కడే చందాన ఉంటే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ యొక్క ప్రస్తుతం నడుస్తున్న రోజులు ఏవైతున్నాయో ఈ నవే డేస్లో కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే ప్రతిఫలాలు ఉంటాయి. గుర్తుపెట్టుకొని ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఎవరైతే బద్ధకంగా లేజీగా ఉంటారో అటువంటి వారు సుఖపడ్డట్లు చరిత్రలో లేదండి. మనం ఎంత కష్టపడితే మన జీవితం కాదు, మన ముందు అంటే రాబోయే తరాల యొక్క జీవితం కూడా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తే తులారాశి వారు. మీలో ఎవరైతే కష్టే ఫలైన సిద్ధాంతాన్ని నమ్ముకుంటారో అటువంటి తులారాశి వారికి రాబోయే రోజుల్లో తిరుగు అనేది లేదు. ఇకపోతే మరొకటి, కష్టపడ్డ వ్యక్తులకు ఈ విధంగా ఉంటే ఎవరైతే కష్టం లేకుండా ఉచితంగా ప్రతిఫలం వచ్చేలో అటువంటి వారికి మెయిన్ చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే జూలై 14వ తేదీ సోమవారం మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ముందే చెప్తున్నా, కష్టాన్ని నమ్ముకోని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అండి ఇది. జూలై 14వ తేదీ సోమవారం మీరు అదే అంటారు కానీ దైవం ఒకటి తెలిస్తే మనం ఒకటి తెలుస్తామని ఒక సామెత ఉంటుంది కదా, ఆ విధంగా మీరు ఒకటి అనుకుంటారు కానీ అక్కడ ఇంకోటి అవుతుంది. ఏంటి అంటే వ్యాపార పరంగా అవుతుందండి. అది కూడా అదేంటి అంటే ఎవరైతే ప్రజెంట్ వ్యాపారం పరంగా కొత్తగా వ్యాపార పరంగా స్టార్ట్ చేయాలనుకుంటే అటువంటి వారికి మీకు ఈ సమయంలో కొంచెం ప్రతికూలతలు ఎదురవుతాయండి. ఎందుకనంటే మీరు అనుకుంటారు ఎదుటి వ్యక్తుల దగ్గర, ఏమైనా తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అమౌంట్ తీసుకుని మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు, కానీ అది జరగవు. ఎందుకంటే మీరు ఒకటి అనుకుంటారు, అక్కడ ఇంకోటి అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఎవరు కూడా డబ్బు ఇచ్చే పరిస్థితులు లేవండి. మీరు కష్టపడండి, ఆ డబ్బుతో మీరు పెట్టుబడి పెట్టండి, అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఎదుటి వాళ్ళు నాశించి వాళ్ళ దగ్గర మీరు అప్పుగా డబ్బు తీసుకుంటే అవి జరిగే పనులు కావు ప్రస్తుత రోజుల్లో. ఒకవేళ మీరు మీ దగ్గర డబ్బు లేక వెయిట్ చేయాలనుకుంటే ఒక నెల వెయిట్ చేస్తే మీకు డబ్బు పుడుతుంది. అప్పుడు మాత్రం అప్పు ఇచ్చేందుకు ఎవరైనా రెడీగా ఉంటారు. ప్రస్తుతం మీద మీకు అప్పు అనేది ఎక్కడా కూడా పుట్టదు. సో చూసే కదా తులారాశి వారు జూలై 14వ తేదీన మీ జీవితంలో అసలు ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు జూలై 14వ తేదీన అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఈ ఇయర్ లోపు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో తులారాశి వారు ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా తులారాశి వారు? నచ్చితే వెంటనే లైక్ చేయండి, తెలిసి వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.